నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే వైసీపీలో ఒక అలజడి స్టార్ట్ అయిపోయింది. సీట్ల సర్దుబాటు మొదలైంది. 175 నియోజకవర్గాల్లో ఈసారి 175 నియోజకవర్గాలు గెలుస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి క్రమంలో చాలా వరకు సీట్ల సర్దుబాటు జరుగుతోంది. మరొక వైపు ఈసారి అధికారం మాదే అంటూ అటు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి రాజీనామా చేసి ఐదర్ జనసేన లేదంటే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ కనీసం ఎట్లాంటి యాక్టివిటీ లేకుండా రాజకీయంగా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయినా కానీ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మళ్ళీ రంగంలోకి దిగబోతోందా? షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతోంది, రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయి అంటూ చాలా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీలకమైనటువంటి నాయకులు 22 మంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గేతో, రాహుల్ గాంధీతో, కేసీ వేణుగోపాల్తో భేటీ కావడం కూడా జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఆ భేటీ సారాంశం ఏంటి? ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి ఎట్లా వెళ్ళబోతోంది? కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి? ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలి? ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారాయి. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఏపీసీసీ మీడియా చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నమస్తే. సో ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది, స్పష్టంగా కనిపించింది. తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైసీపీ లాగా మారిపోయింది. సో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఢిల్లీలో మీ భేటీని ఎట్లా చూడాలి? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లా చూడబోతున్నారు? అంటే నిన్న ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో 24 అక్బర్ రోడ్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక ముఖ్యమైన పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ మీటింగ్ జరిగింది. దీంట్లో ఏఐసిసి తరఫున ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్యం ఠాకూర్, సెక్రటరీ సోమయ్యప్పన్ గారు, కృష్ణపర్ గారు వాళ్ళు పాల్గొన్నారు. రాష్ట్రం నుండి పొలిటికల్ అఫేర్స్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ 22 మంది, పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారు, సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారు, నేను, మిగతా మాతో సహా 22 మంది వచ్చేసి హాజరు కావడం జరిగింది. ఇది ఒక క్రూషియల్ మీటింగ్. ప్రధానమైన అజెండా ఏమంటే వచ్చే లోక్సభ ఎన్నికలు దేశమంతా జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు. కాబట్టి వచ్చే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా పార్టీని సమాయత్తం చేయాలి, టైం తక్కువగా ఉంది అనే దాని మీద ప్రధానమైన చర్చ జరిగింది. కాబట్టి 2-3 నిర్ణయాలు ప్రధానంగా ఏమంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి ఉధృతమైన ప్రచారం చేయాలి పార్టీ పరంగా. రెండవది వచ్చేసి పార్టీలోకి మిగతా పార్టీల నుండి కానీ పార్టీ ఐడియాలజీ బద్దులై ఉండి మిగతా పార్టీల నుండి న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరేట్టుగా ఉంటే అటువంటి వాళ్ళందరినీ ఆహ్వానించాలి అనేది రెండవది. సమయం తక్కువగా ఉందని మీరు అంటున్నారు. మీకు 10 ఏళ్ల సమయం కూడా ఉంది ప్రజల్లోకి వెళ్ళడానికి. ఈ 10 ఏళ్ళు మీరు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోయారు? ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి ఎందుకు సమయం లేదంటున్నారు? లేదు, మేము చేసిన కార్యక్రమాలు ఎవరు చేయలేదు. 10 ఏళ్లలో ఇప్పుడు ఒక ప్రత్యేక హోదాకు సంబంధించి మేము కనీసం వచ్చేసి ఒక 100 కార్యక్రమాలు చేశాం. మట్టి సత్యాగ్రహం, ఈవెన్ గాంధీ మహాత్ముని దండి సత్యాగ్రహం టైపులో మేము మట్టి సత్యాగ్రహం చేశాము. ప్రధానమంత్రి మీద అన్ని పోలీస్ స్టేషన్స్లో కేసు ఫైల్ చేశాం. ప్రత్యేక హోదా ఇవ్వలేదని ప్రధానమంత్రి మీద రాష్ట్రంలో ఉండే అన్ని పోలీస్ స్టేషన్స్లో కేసులు పెట్టాము. మేము వచ్చేసి అనేక కార్యక్రమాలు చేశాం. మేము కాకపోతే అంటే న్యాచురల్గా అసెంబ్లీలో, లోక్సభలో మా యొక్క ప్రాతినిధ్యం లేదు కాబట్టి దానికి రావాల్సినంత ప్రాచుర్యం రాలేదు. కానీ డెఫినెట్గా మేము చేసిన కార్యక్రమాలు అనేక. ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనేది మీ ఆయుధంగా మారబోతుంది అనుకోవాలా? డెఫినెట్గా అదొక ఆయుధము. అదే కాకుండా ఇంకా ప్రత్యేక హోదా ఆయుధం గతంలో పవన్ కళ్యాణ్ పాటించడం జరిగింది, 2 పాచిపోయిన లడ్డూలు వేయడం జరిగింది అన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన ఒకటైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదే ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఇప్పుడు అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన కానీ పట్టుకున్నారు ఆయుధాన్ని. ఇప్పుడు అదే ఆయుధంగా పట్టుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి అది ఎంతవరకు బలం చేకూరుతుంది అనుకోవాలి ప్రజల్లో? ఇప్పుడు ముందు ప్రత్యేక హోదా అవసరమా లేదా అనేది ముందు అనుకుంటే అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవసరమే. ఈవెన్ వైకాపా ఏమంటుంది, ఇది సంజీవని లాంటిది అని వైకాపా అంటున్నారు. టీడీపీ, జనసేన వాళ్ళు అంటున్నారు. సరే, బీజేపీ వాళ్ళంటే ఇది ముగిసిన అధ్యాయం వాళ్ళు అంటున్నారు. కానీ మిగతా అన్ని పార్టీలు ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అంటున్నారు. కరెక్టే, మేము అంటున్నాం. కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు, తెచ్చేవాళ్ళు ఎవరు?
ఇది కేంద్రం అమలు చేయాలి. ఆల్రెడీ ప్రత్యేక హోదా ఆల్రెడీ అది ఇవ్వడం జరిగింది, కానీ ఇంప్లిమెంటేషన్ కాలే. ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కాదు. టీడీపీ మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీరు చేయలేకపోయారు. రేపైనా మీకు అవకాశం వచ్చినా కానీ, అధికారం ఇచ్చినా కానీ అదే పరిస్థితి. వైకాపా మీకు 5 ఏళ్ళు ఇచ్చినారు, తెచ్చే శక్తి లేదు, ఇచ్చే శక్తి లేదు. రేపు ఇచ్చిన అదే పరిస్థితి. కానీ ప్రత్యేక సంబంధించి వీళ్ళు ఎవరికి ప్రాంతీయ పార్టీలకు తెచ్చే శక్తి లేదు, ఇచ్చే శక్తి లేదు. కేంద్రమే ఇవ్వాలా, ఎదురు బీజేపీ అన్నా ఇవ్వాలా, కాంగ్రెస్ అన్నా ఇవ్వాలా. బీజేపీ ఇవ్వను అని చెప్తా ఉంది, అది ముగిసిన అధ్యాయం అంటుంది. అధికారంలో ఉండి ఇచ్చే అవకాశం ఉండి, కాంగ్రెస్ వచ్చేసి మాకు అవకాశం ఏంటి ఇస్తామంటున్నాం. కాబట్టి ఈ ఒక్కటే కాంగ్రెస్ ప్రత్యేక హోదాతో పాటు మిగతా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, మిగతా విభజన చట్టంలోని అంశాలు. ఇక్కడ విభజన అంశం కాదు ప్రధానం, విభజన చట్టంలోని అంశాలు అమలయ్యాయా లేదనేది సమస్య. ఇప్పుడు దాన్ని ఎవరు చేయగలరు, దాని ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఉంది. ఎందుకంటే 5 ఏళ్ళు వచ్చేసి టీడీపీకి బీజేపీ కాంబినేషన్ 2014లో బీజేపీ అధికారంకి వస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, ఇద్దరి కాంబినేషన్లో ఇవన్నీ వస్తాయని చెప్పేసి అప్పుడు వాళ్ళకేశారు. 2019కి వాళ్ళు చేయలేదు కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి సాధిస్తా అని చెప్పేసి ఈయన చెప్పాడు. ఆయన ఫెయిల్ అయిపోయినాడు. ప్రధానంగా ఎన్నికలు చూసుకుంటే కనుక తెలంగాణ ఎన్నికల్లో చాలా తక్కువ టైంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళిపోవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెనకాల డీకే శివకుమార్ వ్యూహం ఉంది, అధిష్టానం వ్యూహం కూడా ఉంది. ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలవాలంటే వెనకాల డీకే శివకుమార్ వ్యూహం ఏమైనా నడుస్తుంది అనుకోవాలా? ఇప్పుడు డెఫినెట్గా వచ్చేసి ఆయన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖమైన నాయకుడు కాబట్టి డెఫినెట్గా వచ్చేసి ఆయన వ్యూహం, ఆయన అభిప్రాయాలు, ఆయన సలహాలు, ఆయన ఆయన కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందో డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ జాతీయ పార్టీ కాబట్టి, పొరుగు రాష్ట్రం కాబట్టి, ఆడ ఒక పొటెన్షియల్ లీడర్ కాబట్టి డెఫినెట్గా ఆయన యొక్క సలహాలు, ఆయన వ్యూహము ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా నవిడేస్ టెస్ట్ మ్యాచ్ చూడడంలే, 2020 క్రికెట్ మ్యాచ్ ఆ విధంగా దీనికి పెద్ద మారిపోయినాయి అంటున్నారు. టైం అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్లు కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణలో పరిస్థితి ఏమిటి? కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినా కూడా హుజూరాబాద్లో డిపాజిట్ పోయింది, మునుగోడులో డిపాజిట్ పోయింది. ఆయన అధ్యక్షుడు అయినా కూడా ఇది కర్ణాటక ఎన్నికలకు ముందు. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఒక్కసారి దోశ తిరగబడిపోయింది. అంటే ఆ ప్రభావం వచ్చేసి పడింది. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద. కర్ణాటక ఎన్నికల ఫలితంతోనే ఆంధ్రప్రదేశ్లో క్యాడర్లో వాళ్ళు గెలిచినంతగా ఉత్సాహపడినారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా ప్రజల్లో కోపం ఉంది. ఆ కోపంలోంచి ప్రజలు ఇంకా బయటికి రాలేదు, అందుకే కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితి లేదు అన్నది ప్రధానంగా. అది అసలు ఇష్యూనే కాదు. దానికి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. 1977లో ఎమర్జెన్సీ అనే ఒక కారణంతో ఇందిరాగాంధీ గారు ఆవిడే ఓడిపోయారు ప్రధానమంత్రిగా ఉండి. సంజయ్ గాంధీ ఓడిపోయినారు. ఉత్తరప్రదేశ్లో అప్పుడు 85 ఎంపీలకు 85 పోయినాయి. కానీ 1980కి వచ్చేసరికల్లా 85కి 85 వచ్చినాయి. 3 ఏళ్లకే ఎమర్జెన్సీ అనే దాన్ని మర్చిపోయి 3 ఏళ్లకే వచ్చారు. ఇక్కడ 10 ఏళ్ళు అయిపోయింది. పోనీ విభజనే కారణం అనుకుంటే ఒక్క సిపిఎం, జయసమాఖ్యాంధ్ర తప్ప అన్ని పార్టీల విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చినట్టే కదా. ఇప్పుడు కాంగ్రెస్ విభజనకు వచ్చే చేసింది అనుకున్నాం, బీజేపీ సహకరించింది. ఇక్కడ టీడీపీకి చంద్రబాబు నాయుడు 2 సార్లు లేఖ ఇచ్చాడు విభజన చేయమని, 2008లో 2012లో. జగన్మోహన్ రెడ్డి 2012లో లేఖ ఇచ్చాడు. సిపిఐ వాళ్ళు ఇచ్చారు. పూర్తిగా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న పార్టీ ఒకటి సిపిఎం, తర్వాత జయ సమైక్యాంధ్ర పార్టీ, వాళ్ళకేమో డిపార్ట్ రాలే. మరి వీళ్ళకి ఎందుకు వేసారు? విభజన అంశమే అయితే. రెండవది పోనీ ఇదే కారణం అనుకుంటే మరి తెలంగాణలో వాళ్ళకి అనుకూలంగా రావాలి కదా. 2014 రాలేదు, 2019 రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రాలేదో ఇక్కడ రాలేదు. 10 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు అరణ్యవాసం అయిపోయింది. ఇక్కడ అయిపోయింది, అధికారంకి వచ్చారు. అక్కడ అయిపోతా ఉంది, అధికారం కోసం. కాబట్టి విభజన అంశం కాదు, ఇప్పుడు విభజన చట్టములోని అంశాలు అది ఇప్పుడు ప్రధానమైన ఫ్యాక్టర్. విభజన అంశం అయిపోయింది, అది 10 ఏళ్ళు అయిపోయింది. విభజన చట్టంలోని అంశాలు ఎవరైతే అమలు చేయగలరు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అది ఒక్క కాంగ్రెస్ చేయగలదు. వాళ్ళకి అవకాశం ఇచ్చాం, ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇచ్చాం, బీజేపీకి అవకాశం ఇచ్చాం. కాబట్టి ఫెయిల్ అయిపోయినారు. ఆ చట్టాలు వచ్చి ఆ చట్టంలోని అంశాలు ప్రత్యేక హోదా అవసరం అనేది అందరూ ఒప్పుకుంటారు. ఇదే మాకు ప్లస్ పాయింట్. ఇప్పుడు వచ్చేసి ఆ ఒక్క అంశంతో ప్రత్యేక హోదా మీ ప్లస్ పాయింట్ అని ఒకటి అంటున్నారు. ఇదే ప్రత్యేక హోదాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఆయుధంగా మలుచుకుంటున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా చాలా బలమైనటువంటి నాయకత్వం కావాలి. ఇందాక నేను డీకే శివకుమార్ పాయింట్ తీసుకొచ్చింది కూడా అందుకే. డీకే శివకుమార్ వ్యూహంలో భాగంగానే షర్మిలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొస్తుంది అనుకోవాలా? ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆవిడకు వచ్చేసి అవసరం ఉంది. తెలంగాణలో వచ్చేసి
తన ఎంట్రీ కోసం పోయింది, అక్కడ సక్సెస్ కాలేదు, ఆవిడకి రాజకీయంగా అభిలాషం ఉంది. కాబట్టి ఆవిడ వచ్చేసి ఈడ డీకే శివకుమార్ కాంగ్రెస్ ఎక్కువ ట్రై చేయలే, ఆవిడ అవసరం కోసం ఆవిడ వచ్చింది. కాంగ్రెస్ వచ్చేసి ఈ నేపథ్యంలో ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. ఇప్పుడు వచ్చేసి షర్మిలని కాదు, ఒక రకమైన నాయకుడు ఒక ఓటర్ వచ్చినా కానీ చేర్చుకుంటాం కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఆ నేపథ్యంలో ఆవిడ తన పొలిటికల్ ఫ్యూచర్ ఒక ఓటర్ వచ్చిన వేరు, సాధారణ కార్యకర్త వచ్చి కండువా కప్పుకోవడం వేరు, రాజన్న బిడ్డ వచ్చి కండువా కప్పుకోవడం వేరు. సో ఒకవైపు అన్న అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, అన్నని ఢీ కొట్టాలంటే అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం క్యాష్ చేసుకోవాలంటే కనుక రాజన్న బిడ్డే మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బతికించడానికి ఒక ఆయుధంగా మారుతున్నారు. చాలా మందికి తెలియదు, రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 2 సార్లు కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2 సార్లు కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. కడప జిల్లాలో కూడా మెజారిటీ సీట్లు తెలుగుదేశంకి వచ్చాయి. ఇది చాలామందికి తెలియదు. కాబట్టి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే 2004లో 186 సీట్లు వచ్చాయి, 2009 కల్లా 156 సీట్లు వచ్చినాయి. ఆయనే అన్నాడు 9 సీట్లు తగ్గిపోయింటే కన్నా పోయిండేదని చెప్పేసి. కాబట్టి రాజశేఖర రెడ్డికే వచ్చేసి పిసిసి అధ్యక్షుడు పడినప్పుడే. కాబట్టి ఎన్ని రాజకీయాల్లో అప్స్ అండ్ డౌన్స్. మరి తెలంగాణలో సక్సెస్ కాలేదు కదా, ఆవిడ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి అక్కడికి పోటీ పెట్టలే కదా. కాబట్టి ఇక్కడ మేము ఎవరు వచ్చినా, ఇప్పుడు ఆవిడంతగా ఆవిడ ఆఫర్ పెట్టింది వచ్చి ఆవిడ పొలిటికల్ భవిష్యత్తు కోసం. మేము వచ్చేసేసి ఎవరు వచ్చినా చేర్చుకుంటున్నాం, మీరు వచ్చినా చేర్చుకుంటాం. ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాకు అవసరం ఉంది. లీడర్స్ షర్మిలమ్మ వచ్చినా, ఇంకోరు వచ్చినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా చేర్చుకుంటారు. ఎందుకంటే మా ఐడియాలజీకి నచ్చి వస్తే కన్నా, నేను వచ్చేసి గతంలో తప్పు చేశాను అని వస్తే కన్నా. కాబట్టి ఇక్కడ ఏదో కాంగ్రెస్ వచ్చేసి షర్మిలమ్మ కోసము, షర్మిలమ్మ వచ్చేసి ఆవిడ అవసరం కోసం ఆవిడ ప్రయత్నం చేసింది. ఎవరు వచ్చినా చేర్చుకునే నేపథ్యంలో మేము వచ్చేసి ఉదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. అంతే తప్ప ఏదో వచ్చేసి ఇక్కడ మొత్తం ఆవిడ వస్తానే భూమి ఆకాశం బద్దలైపోతాయి. ప్రభావం ఉంటుంది, షర్మిల ప్రభావం కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఎవరు వచ్చినా అంత ప్రభావం, నా ప్రభావం ఉండదా? నా ప్రభావం ఉండదా? నేను నా ప్రభావం లేక నీటికి వచ్చానా? కాబట్టి ఒక నాయకురాడు, ఒక నాయకులు వచ్చినప్పుడు ఎవరైనా అంతో ప్రభావం ఉంటుంది. కానీ ఇదే వచ్చేసి మొత్తము అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఆవిడ ప్రభావం డెఫినెట్గా వచ్చి అందుకే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అంతే తప్ప ఆవిడ వస్తానే మేమందరము జీరోలము, ఆవిడ వచ్చేసి అనుకుంటే ఎట్లా, అది కరెక్ట్ కాదు. తులసిరెడ్డి గారు, ఇప్పటికే 175కు 175 తగ్గేదేలే అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ప్రజల్లోకి వెళ్ళినా కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఆ బలం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? మేము 2014 నిలబెట్టాము, 2019 నిలబెట్టాము. 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్సభ సీట్లకు రేపు పెడతాం. కాబట్టి ఆ సమస్య ఉత్పన్నం కాదు. కానీ బలమైన నాయకత్వం ఈ రోజు 2 పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి ఓడిపోయినాడు, ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ఓడిపోయింది, చంద్రబాబు ఓడిపోయినాడే, కేసీఆర్ ఓడిపోయినాడే, జగన్మోహన్ రెడ్డి తల్లి ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి తాత అవ్వ వచ్చేసి వార్డు మెంబర్కి ఓడిపోయినారు. రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి వార్డు మెంబర్కి ఓడిపోయినారు, పులిందల వార్డు మెంబర్కు. వాళ్ళ రాజశేఖర రెడ్డి తల్లి ఓడిపోయింది, రాజశేఖర రెడ్డి సతీమణి విశాఖలో ఓడిపోయింది, రాజశేఖర తమ్ముడు ఓడిపోయినాడు. కాబట్టి ఇంక ఓటమి జయాపజయాలు వచ్చేసి పెద్ద పెద్ద నాయకులు వచ్చేసి ప్రపంచ నాయకులే ఓడిపోయిన సందర్భం ఉంది. మళ్ళీ సమయం కాలం కలిసి వచ్చినప్పుడు నడిచి వచ్చే కొడుకు పుడతాడు, కాలం కలిసి రానప్పుడు పై పంచే పామయ్య గరుసు అని చెప్పేసి ఆ నాయకుల చరిత్ర. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 96లో ఎంపీకి సావుదర్పి కన్నట్టున్నాడు, 4,000తో గెలిచాడు. కాబట్టి ఇదే నేను 95లో నేను అప్పుడు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నా. నేను అప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షుని. 95 వచ్చేసి లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి. 4 జెడ్పీటీసీలకు పోటీ చేస్తే 3 టీడీపీ గెలిచింది, రాజశేఖర రెడ్డికి వచ్చింది ఒకటే 95లోనే. ఇవన్నీ వచ్చేసి లోకానికి కొన్ని తెలియవు, అంతే చెప్పేసి ఆయనది పులిందలే, నాది పులిందలే, ఆవిడది పులిందలే, నాది పులిందలే, జగన్ది పులిందలే, నాది పులిందలే, నీది తినాలి నా తినాలన్నట్టు. కాబట్టి లేదో పెద్ద వచ్చేసి సమయం. ఏదేమైనా రాజకీయాల్లో ఒక యుద్ధం మాత్రం జరుగుతూ ఉంటుంది, ఈక్వల్గా పోటాపోటీగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అనుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల ఎంట్రీ తర్వాత ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా మారబోతుంది అనుకోవాలా, లేదంటే అన్నా చెల్లెల ఫైట్ లాగా మారబోతుంది అనుకోవాలా? ఒకవేళ రాజన్న అభిమానులాగా చూసుకుంటే కనుక ఈ రోజు రాజన్న అభిమానులు కాంగ్రెస్ పార్టీకి ఎంత కీలకమో వైసీపీకి అంత కీలకం కాబోతుంది. ఇప్పుడు షర్మిల ఎంట్రీ తర్వాత ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? రేపు వచ్చేసి ట్రయాంగులర్ ఫైట్ ఉంటుంది. రెండవది వచ్చే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇంకోరా కాదు, ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ వ్యతిరేకత అనే యాంగిల్ ఎన్నికలు జరిగిపోతాయి. ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ వ్యతిరేకత. ఈ నేపథ్యంలో వచ్చేసి ట్రయాంగులర్ ఫైట్. మన తెలంగాణలో ఏ విధంగా వచ్చేసి
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మధ్య ట్రయాంగులర్ ఫైట్ జరిగిందో, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ట్రయాంగులర్ ఫైట్ జరుగుతుంది. ఆ ట్రయాంగులర్ ఫైట్లో ఫస్ట్ సెకండ్ అనే ప్లేస్లోకి కాంగ్రెస్ వచ్చేసి సెకండ్ ప్లేస్కి వస్తే ఫస్ట్ ప్లేస్కి వచ్చినట్టే. యూజువల్గా ఓటర్ వచ్చేసి నువ్వా నేనా ఆలోచిస్తాడు. కాబట్టి మొన్నటి వరకు తెలంగాణలో వచ్చేసి బీజేపీ, బీఆర్ఎస్ అనే పరిస్థితి ఉన్నది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ప్లేస్లోకి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అని వచ్చిన తర్వాత కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ వచ్చింది. కాబట్టి రేపు కూడా వచ్చేసి ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ వ్యతిరేకత, మన కేసీఆర్ అనుకూలత, కేసీఆర్ వ్యతిరేకత, టీఆర్ఎస్, బీఆర్ఎస్ వ్యతిరేకత, అనుకూలత అన్నట్టుగా రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అనుకూలత, వ్యతిరేకత మధ్య ఉంటాయి. ఈ నేపథ్యంలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఉన్నాయి. దాన్ని మేము సక్రమంగా భారీ బహిరంగ సభలు, మంచి స్టార్ క్యాంపెయినర్స్ను మాకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు, తర్వాత మిగతా తెలంగాణ నాయకులు, కర్ణాటక నాయకులు మేమందరం వచ్చేసేసి మాకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను షర్మిలను చుట్టూ కాంగ్రెస్ పార్టీని నేను అనుకుంటే, ఒకవేళ నేను అడగాలనుకుంటే కనుక, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ పెద్ద యాక్టివిటీస్ ఏం లేదు. అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన టైంలో కూడా జస్ట్ అట్లా టచ్ చేసి ఇట్లా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది తప్ప సీరియస్గా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఎక్కడా పాయింట్ చేసింది లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కొట్లాడింది ఏం లేదు. మీరు అన్నట్టు సరే మేము ఫైట్ చేసినాం, కొన్ని ఉద్యమాలు చేసినాం, లోక్సభలో లేవు, అసెంబ్లీలో లేవని చెప్తున్నా కానీ బట్ ఇది మాత్రం ప్రజల్లో బలంగా ఉంది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తారు? నాకంటే గట్టిగా మాట్లాడినోడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? నాకంటే నేను చూస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సరం వరకు తెలుగుదేశం వాళ్ళు నోరు తెరచడానికి భయపడే రోజుల్లో నేను పులివెందుల, కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లెలో నా ఇంట్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకత వైఫల్యాల మీద నేను ఆ రోజు నుంచి మాట్లాడినాను. మిగతా వాళ్ళందరూ వచ్చేసి భయపడి గజగజ వణికిపోయే రోజుల్లోనే మాట్లాడినాను. ఏమంటే మాకు వచ్చేసి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి, లేకుంటే నాకు ఆర్థిక స్తోమత ఉంటే ఇవాళకు కాంగ్రెస్ ఈరోజు వేరే పొజిషన్లో ఉండేది. కాబట్టి మాకంటే పెద్ద గొప్పలేం కాదు. కాకపోతే ఒక్కొక్కరికి కొన్ని హంగులు ఉంటాయి. కొన్నికి వచ్చేసి ఆర్థిక స్తోమత అనేది ప్రజెంట్ రాజకీయాల్లో ఒక చిన్న మీటింగ్ పెట్టాలన్నా, రేపు భారీ బహిరంగ సభ పెట్టాలా, నాకు డబ్బు ఉంటే కన్నా నేను పులిందులోనే పెడతాను వచ్చేసి 5 లక్షల జనాభాతో. ఆ స్తోమత లేక ఒకసారి 5 లక్షలతో పులిందులు పెట్టినారంటే ఒకసారి అడుకోపోతుంది వచ్చేసి, పెద్ద ఘనకార్యం ఏం కాదు. కాబట్టి కొందరికి కొన్ని ప్రజెంట్ రాజకీయాల్లో ఆర్థికంగా అవసరం కాబట్టి ఆ ఆర్థిక స్తోమత మీరు చెప్తున్నట్టు ఆర్థిక స్తోమత నిజానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్న ఎలక్షన్స్ అన్ని కూడా ఇందాక మీరు చెప్పినట్టు 2020 మ్యాచ్ లాగా అయిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో ఒకవైపు గతంలో పాలించినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, అటు జనసేన కూడా పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి, ఇటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇటు రెండు బలమైనటువంటి అభ్యర్థులు ఆర్థికంగా చూసుకున్నా కానీ, గతంలో అధికారంలో చూసుకున్నా కానీ, ప్రస్తుత అధికారంలో చూసుకున్నా కానీ, ఇందులో 175కు 175 అని కాంగ్రెస్ గట్టిగా చెప్పగలుగుతుందా, లేదంటే ఏదో 1-6 స్థానాలకు మేము పరిమితం అవుతాం అనుకుంటారా? అధికారంలోకి రావడమే, 4 సీట్లు పెంచుకోవడము, 4 ఓట్లు పెంచుకోవడం కాదు. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ? 2029 కాదు, 2024 2020 మ్యాచ్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్. ఇదే మా నినాదం వచ్చేసి. మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కంచుకోట. కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఆర్థిక స్తోమత ఆ రెండు పార్టీలతో పోలిస్తే ఆర్థిక స్తోమత తక్కువ, కానీ మిగతా అడ్వాంటేజ్ కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గతంలో ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ మధ్య అనుకున్నారు, మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, కొట్టేసింది. ఒక్కోసారి అనూహ్యంగా రిజల్ట్ వస్తాయి. ఈసారి మాకు అనుకూలమైన అంశాలు ఏమంటే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. టీడీపీకి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, వైకాపోకి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, కేంద్రంలో బీజేపీకి అవకాశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళ ముగ్గురిని చూశారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసి అడ్వాంటేజ్ ఉంది. ఆ అరణ్యవాసం ముగిసింది. తెలంగాణలో ఏ విధంగా అరణ్యవాసం ముగిసి 10 ఏళ్ళ అరణ్యవాసం ముగిసి అధికారంలోకి వచ్చిందో, ఆంధ్రప్రదేశ్లో కూడా 10 ఏళ్ళ అరణ్యవాసం ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ అడ్వాంటేజ్ ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే అక్కడ స్టార్ క్యాంపెయినర్స్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నాయకత్వం ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్ మరి ముఖ్యంగా ఒక మాస్ యాంగిల్ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంకి వస్తే కనుక ఆ స్టార్ క్యాంపెయినర్స్ ప్రస్తుతానికి యాక్టివ్గా ఉన్నారా? ఉంటే ఎవరెవరు ఉన్నారనుకోవాలా? నేను అదే చెప్పాను. కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు ఇదే రేవంత్ రెడ్డి కదా పిసిసి ప్రెసిడెంట్. మునుగోడు ఉప ఎన్నికకు, హుజూరాబాద్ ఉప ఎన్నికకు, హుజూరాబాద్ ఉప ఎన్నిక, బద్వేలు ఉప ఎన్నిక రెండు ఒకేసారి జరిగినాయి. హుజూరాబాద్లో 3,000 వచ్చినాయి, బద్వేలు 5,000 వచ్చినాయి.
ఇప్పుడు ఈరోజు ఏ స్టార్ తెలంగాణ క్యాంపెయిన్ కంటే ఏపీలోనే కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉందంటారు. చెప్తున్నాను, పరిస్థితులు అటు ఉంటాయని చెప్తున్నాను. ఇది వాస్తవం. ఇప్పుడు పరిస్థితులు కర్ణాటక ఎన్నికల ఫలితం అనేది మార్పు వచ్చినప్పుడు ఈరోజు కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితము ఆంధ్రప్రదేశ్లో మార్పు వస్తుంది. స్టార్ క్యాంపెయినర్స్ అంటే మాకంటే వీళ్ళందరూ పెద్ద వక్తలు, మాకంటే ఎవరికంటే నాకంటే నేను ఎవరికి తక్కువను కాదని సగర్వంగా చెప్పగలను. ఆ పక్క ఏ జగన్మోహన్ రెడ్డినా చంద్రబాబు నాయుడునా, ఈ పక్క కాంగ్రెస్లో ఎవరితో పోల్చినా, ఏ రాష్ట్రంతో పోల్చినా. కాకపోతే అంటే మాకున్ని నాతో పాటు మిగతా వాళ్ళు అనేక మంది ఉన్నారు, మాకు కొన్ని పరిస్థితులు తక్కువ ఉన్నాయి కాబట్టి అంతే తప్ప ఈ స్టార్ క్యాంపెయినర్స్ వచ్చేసి మాకంటే పెద్ద స్టార్ క్యాంపెయినర్స్ ఎవరున్నారు? మాకు వచ్చేసి అవగాహనలో లోపం ఉందా, లేకుంటే వాగ్దాటిలో లోపం ఉందా, దేంట్లో లోపం ఉంది, పర్సనాలిటీ లోపం ఉందా, ఏముంది వచ్చేసి మా ఏం తక్కువ మాకు ఎంత స్టార్ మిగతా వాళ్ళకంటే? ఏపీ విషయంలో, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక సెంటిమెంట్ అనేది బలంగా వినిపించింది. అది వైఎస్ సెంటిమెంట్ మాత్రం చాలా బలంగా వినిపించింది. సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది అన్నటువంటి ఒక ఉద్దేశం ప్రజల్లో ఉన్నా కానీ ఈరోజు షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తే షర్మిల మోహన్ చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయి అనుకుంటున్నారు. ఇప్పుడు అనేక మందిలో ఆవిడ ఒకరు. నేను ముందే చెప్పాను వచ్చేసి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. ఇంకా కొందరు మాజీ మంత్రులు, మాజీ అందరూ వేరు, రాజన్న బిడ్డ వేరు. అదంతా ఏం కాదు, అది ఊరికి వచ్చేసి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు ఆవిడ వచ్చేసేసి తెలంగాణలో అట్టర్ ఫెయిల్యూర్ కదా, మరి కనీసం పోటీ కూడా పెట్టలేకపోయింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీని మరి పాదయాత్ర చేసి 2014 రాలేదు కదా, 2014లో కదా వదిలిన బాణం. 2014 రాలేదే, 2014లో వదిలిన బాణం ఎక్కడ పోయింది? ఇమీడియట్గా విభజన తర్వాత జరిగిన రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తొందరగా జరిగిన ఎన్నికలు 2014 కదా, మరి చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఏడా. కాబట్టి ఇవన్నీ అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి. దాంట్లో కూడా డెఫినెట్గా వచ్చేసి ఆవిడ ఒక పార్టీకి ఉపయోగపడుతుంది అంతవరకే తప్పని చేసి ఏదో ఆవిడతోనే వచ్చేసి మొత్తం ఏదో అయిపోతుంది అనుకుని అది కరెక్ట్ కానే కాదు. అనేక అంశాల్లో ఆవిడ కూడా డెఫినెట్గా ఒక రాజశేఖర రెడ్డి గారి కూతురుగా, ఒక మహిళగా, తర్వాత ఒక నోటెడ్ పర్సనాలిటీగా ఉపయోగపడుతుంది అంతే తప్ప కొన్ని సామాజిక వర్గాలు, ఈవెన్ రెడ్డి సామాజిక వర్గం చూసుకుంటే వాళ్ళది రెడ్డి నాన్న రెడ్డి కాదా కొంతవరకు డివియేట్ అవుతున్నారు వైసీపీ నుంచి వదిలి బయటకు వచ్చేటువంటి పరిస్థితుల్లో. సో వాళ్ళంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలంటే షర్మిల ఫేస్ చూసి, రాజన్న బలం చూసి ఇటువైపు ఏమైనా టర్న్ అయ్యి మేము ఆవిడ కంటే అనేక రెట్లు అసలైన రెడ్లం మేము. వాళ్ళన్నా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళు, మేము అసలైన రెడ్లం వచ్చి అసలు శిస్తుల రెడ్లం. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆవిడ వరకు పార్టీకి ఉపయోగపడుతుంది, పార్టీ ఆ సేవలను ఉపయోగించుకుంటుంది అంతవరకు తప్ప ఏదో ఆవిడ చుట్టే మొత్తం వచ్చేసి ఏదో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరిభ్రమిస్తుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. అది మమ్మల్ని అందరినీ అవమానపరిచినట్టు. కాంగ్రెస్ పార్టీ బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది, షర్మిల వచ్చి పెద్ద చేసేది ఏం లేదు. అరే యాడ్ అవుతుంది, చేసేది ఏమన్నా యాడ్, ఆవిడతో ఎవరు వచ్చినా యాడ్ అవుతుంది. ఇప్పుడు కడప జిల్లాలో మిగతా నాయకులు వచ్చేసి కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తే వద్దంటామా? వాళ్ళు వస్తే డెఫినెట్గా వచ్చేసి పాత నాయకులు, పాత కాపులు అనేక మంది ఉన్నారు వచ్చేసి గట్టోళ్ళు, వాళ్ళు వస్తే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాము. ఇప్పుడు కడప జిల్లాలో డిఎల్ రవీంద్రనాథ్ ఉన్నాడు, వరదరారెడ్డి గారు ఉన్నారు, వీరశివారెడ్డి గారు ఉన్నారు, మిగతా అనేక మంది నాయకులు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాము. వాళ్ళు తక్కువ అంచనా వేస్తామా? అదేవిధంగా వచ్చేసి ఈవిడ కూడా అంతే తప్పనిచ్చేసి మొత్తం వచ్చేసి వారితోనే అనుకుంటే ఆవిడే పార్టీ పెట్టేది కదా. ఉన్నారా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంత స్ట్రాటజిక్గా వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది, ఈసారి ఖచ్చితంగా గవర్నమెంట్కి మేము పోటీ ఇవ్వబోతున్నాం అనుకున్న టైంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి వాయిస్ వినిపించిన వాళ్ళు ఉండవల్లి కానీ, హర్షకుమార్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సైడ్ ఏమైనా వాయిస్ వినిపించే ఛాన్స్ ఉన్నాయా? ఇప్పుడు కరెక్ట్గా ఉండవల్లి గారి గురించి చెప్పను కానీ చాలా మంది వచ్చేసేసి వాళ్ళు రాజకీయంగా ఉండాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతానికి వచ్చేసి అటు వైకాపా, టీడీపీ మధ్యన అనే వాతావరణం ఉంది కాబట్టి యూజువల్గా టికెట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ఈ అనూహ్యంగా ఈ యొక్క మేము 6 బహిరంగ సభలు ఇవన్నీ పెట్టి 6 సూత్రాల కార్యక్రమం అనౌన్స్ చేసి కాంగ్రెస్ పార్టీ పికప్ అయితే చాలామంది వచ్చేసేసి టికెట్లు అందరికీ రావు కదా, కాబట్టి డెఫినెట్గా వచ్చేసి ఈ పక్క వస్తారు. వచ్చినప్పుడు అటు కాంగ్రెస్ బలము, అటు వాళ్ళ బలము, క్యాండిడేట్ బలం కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మారుస్తున్నాడు మరి క్యాండిడేట్స్ వెళ్ళిన అక్కడిక్కడికి, క్యాండిడేట్స్ బలం కూడా అవసరం ఉంటుంది. కాబట్టి పార్టీ బలంతో పాటు కాంగ్రెస్ క్యాండిడేట్స్ బలం కూడా అవసరం కాబట్టి డెఫినెట్గా వచ్చేసి వస్తారు. అంటే రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయాలు వేరు, అధిష్టానం ఢిల్లీ కేంద్రంగా జరిగేటువంటి రాజకీయాలు, తెర వెనుక మంత్రాలు చాలా జరుగుతూ ఉంటాయి. బిఫోర్ దట్ నేను ఏమంటున్నా అంటే మీరు ఢిల్లీ ఏఐసిసి మీటింగ్లో కీలకంగా అటెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి యాక్టివిటీస్ తోటి ముందుకెళ్ళాలి, ఎవరైనా చేర్చుకోవాలి ఏంటనేది అంతర్గతంగా మీరు మాట్లాడవచ్చు. ఈ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావన ఏమైనా వచ్చిందా? చంద్రబాబు ప్రస్తావన రాలేదు కానీ పొత్తుల ప్రస్తావన లైట్గా వచ్చినప్పుడు ఒకరు వచ్చేసి టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు.
కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఉంది. ఒకరు అన్నారు. అన్నప్పుడు దానికి వచ్చేసి ఏఐసిసి వాళ్ళు ఆల్రెడీ ఇండియా కూటమి ఉంది, ఆ ఇండియా కూటమి దృష్టిలో పెట్టుకొని ఉంటుంది తప్పనేసి ఉంటుందని చెప్పారు. సింపుల్గా దాన్ని వచ్చేసి చర్చనీయాంశం కాకుండా ఒక వ్యక్తే అనేది ఒక వచ్చేసి టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుంటే బాగుంటుందేమో అని అన్నప్పుడు ఇండియా కూటమి అనేది మనకు ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఉంది కదా, ఆ ఇండియా కూటమిలో ఎవరుంటే వాళ్ళతో ఆ పరిస్థితి బట్టి చూద్దామని చెప్పారు. అంతే, దాన్ని ఎక్కువ డెప్త్గా వచ్చేసి చర్చకు పోలేదు. సో అంటే ఈ మొదలు ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా ఒక మనిషి ఆలోచన అక్కడ అప్లై చేశారంటే ఖచ్చితంగా దానికి సంబంధించి చర్చలు జరుగుతాయో ఉన్న అట్లాంటి అవకాశాలు. ఎందుకంటే 2018లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ఎన్నికల్లో పోయిన విషయం మనం చూసినాం. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి ప్రధానంగా ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ స్టాండ్ అనేది కన్ఫర్మ్ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏమైనా కలిసి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడానికి? ఎందుకు ఈ మాట అడగాల్సి వస్తుందంటే క్రిస్మస్ వేడుకలకు సంబంధించి షర్మిల అంటే విషెస్ చెప్పడం వేరు, గిఫ్ట్ పంపించడం వేరు. సో ఇది ఒక సింబాలిక్ ఏమని అనుకోవాలా? నేను ఆ పరిస్థితి ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక దిక్కేమో జనసేన వచ్చేసి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ బీజేపీ అంటున్నాడు. కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ, ఆ నేపథ్యంలో వచ్చేసి కాంగ్రెస్ బీజేపీ అనేది ప్రధాన ప్రత్యర్థులు కాబట్టి కేంద్రంలో ఆ పరిస్థితి ఏమి ఉండదు. ప్రస్తుతానికి మీరు చెప్పినట్టు అదొక ఊహాజనితమైన కావచ్చు, కానీ ఆ పరిస్థితి ఏమీ లేదు. 3 రాజధానుల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. ఇది కాంగ్రెస్ విధానం, ఇదే కాంగ్రెస్ నినాదం, ఇది రాహుల్ గాంధీ గారి విధానం. అంటే కాంగ్రెస్ పార్టీ మనసులో చాలా మందికి ఉన్నా కానీ వాళ్ళు వైసీపీలు ఉన్నారా, లేదంటే ఇంకేదో వేరే పార్టీలు ఉన్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులంతా ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే 10 ఏళ్ల నుంచి ఉన్నా కానీ మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మనసులో ఉన్నా కానీ ఇప్పుడు మళ్ళీ వైసీపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా భుజం మీద కప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారా? ఇప్పుడు రాహుల్ గాంధీతో, మల్లికార్జున ఖర్గేతో మీరు కలిసిన తర్వాత ఏమైనా మార్పులు ఉంటాయనుకుంటున్నారా టీడీపీ వైపు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ వైపు? అంటే మేమేమనుకుంటున్నామంటే 6 భారీ బహిరంగ సభలు పెట్టాలనుకుంటున్నాం. ఒకటి విశాఖపట్నం, ఆడ విశాఖ ఉక్కుకు సంబంధించి అది పబ్లిక్ రంగంలోనే కొనసాగుతుంది అని ఆడ మిగతా అంశాలు కూడా. రెండవది రాజమహేంద్రవరం, ఆడ పోలవరానికి సంబంధించి. మూడవది అమరావతి రాజధానికి సంబంధించి. నాలుగవది తిరుపతి ప్రత్యేక హోదాకు సంబంధించి. ఐదవది కడప స్టీల్ ప్లాంట్కు సంబంధించి, కడప జిల్లాలో స్టీల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్. ఆరవది పులివెందుల్లోనే, ముఖ్యమంత్రి పులివెందుల నియోజకవర్గం కాబట్టి ఓవరాల్ ప్రభుత్వ వైఫల్యాల మీద ఈ 6 భారీ బహిరంగ సభలు పెట్టాలనేది నేను ప్రపోజ్ చేశాను. దాని మీద చర్చ కామెంట్స్ చేయలేదు, కానీ ఈ 6 భారీ బహిరంగ సభల్లో అటు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ గారు, రాహుల్, ప్రియాంక తోటి మిగతా కర్ణాటక నాయకులు. అంటే తెలంగాణలో సోనియా గాంధీ వచ్చారు, బహిరంగ సభ పెట్టారు అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అన్న సెంటిమెంట్ తోటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆదరించడం జరిగింది. బట్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్కు భారీ బహిరంగ సభలకు సోనియా గాంధీని తీసుకొస్తే ఏం మాట్లాడతారు? రాష్ట్రాన్ని విభజించారు, ఈరోజు మళ్ళీ రాష్ట్రానికి వచ్చారు, మళ్ళీ అదే సిద్ధాంతం, అదే నినాదం ప్రజల్లోకి వెళ్తుంది కదా, అక్కడ సోనియా గాంధీ ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు? 2014 రాలేదు కదా తెలంగాణలో సోనియా గాంధీ, అప్పుడు కూడా ఈ మాట అనేది 2014 ఎన్నికలప్పుడు కూడా సోనియా గాంధీ గారు మేము తెలంగాణ ఇచ్చామని. 10 ఏళ్ల తర్వాత వ్యతిరేకత ఈ రోజు కొంత కలిసి వచ్చిందేమో, బట్ ఇప్పుడు కూడా అదే 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం, 2 పార్టీలు మారవచ్చు, 2 ప్రభుత్వాలు రావచ్చు. అదే చెప్పాను, ఇక్కడ విభజన అంశం కాదు ఈసారి అజెండా, విభజన చట్టంలోని అంశాలు. విభజన అంశం కాదు, విభజన చట్టంలోని అంశాలు ఈసారి ఎన్నికల అజెండా. ప్రజలు విభజన చట్టాలను గుర్తుపెట్టుకున్నారు అనుకుంటున్నారా, విభజనను గుర్తుపెట్టుకున్నారు అనుకుంటున్నారా? విభజన అంశం అనేది 10 ఏళ్ళు అయిపోయింది. విభజన చట్టంలోని అంశాలు అమలు కాకపోవడం అనేది ఈరోజు చర్చనీయాంశం. కాబట్టి దానికి అదే చెప్పాను, ప్రత్యేక హోదా అన్ని పార్టీలు ఇప్పటికి కూడా అది సంజీవని అంటున్నారు. మరి తెచ్చే శక్తి, ఇచ్చే శక్తి మీకు ఎవరికి లేదు, ఒక కాంగ్రెస్ తప్ప. కాబట్టి విభజన చట్టంలోని అంశాలే మాకు ప్రధానమైనటువంటి అంశాలు అయితే, దానికి తోడు 10 ఏళ్ళు అరణ్యం. 10 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ 10 ఏళ్ళ అధికారంలో ఉండింది కూడా కొద్దిగా యాంటీ ఇన్కంబెన్సీతో తోడు ఈ యొక్క రాష్ట్ర విభజన యాడ్ అయింది. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి, వీళ్ళ చేత కాదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా అర్థమైంది. కాబట్టి ఈసారి మాకు మంచి సానుకూలమైన వాతావరణం ఉంది. ఆ నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభలు, క్యాంపెయినర్సు, శర్మిల లాంటి నాయకులు రావడము, తర్వాత ఇవన్నీ ఒకదానికి ఒకటి యాడ్ అవుతాయి. కాబట్టి ఓవరాల్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. చరిత్ర పునరావృతం అవుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైంది.
అది తెలంగాణలో స్టార్ట్ అయింది మన ఎన్నికల్లో, ఇది ఆంధ్రప్రదేశ్లో రేపు జరుగుతుంది. బట్ విజయసాయి రెడ్డి కొంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దగా పోటీ ఏమి ఇవ్వదు, మహా అయితే సీట్లు రానోళ్ళు టికెట్ రానోళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు పోయినా కానీ మాకు పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదంటూ కూడా వైసీపీ కొంత ధీమా వ్యక్తం చేస్తారు. న్యాచురల్గా వచ్చేసి ఏ పార్టీ వాళ్ళైనా సరే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీల్చబోతుంది అనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది అనుకోవాలి? ఇప్పుడు ఇప్పుడు నేను తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్పింది, కర్ణాటక ఎన్నికలకు ముందు ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ అనే వాతావరణం అండి తెలంగాణలో. ఇది కర్ణాటక ఎన్నికలకు ముందు. వన్స్ కర్ణాటక ఎన్నికల ఫలితంతో ట్రయాంగులర్ ఫైట్ అయిపోయి బీజేపీ 3వ స్థానానికి పోయింది. కాబట్టి ఇక్కడ కూడా రేపు ఎన్నికలో ట్రయాంగులర్ ఫైట్ అనే స్థాయిలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ మా అడ్వాంటేజ్తో ముఖాముఖి స్థాయికి పోతుంది. కాబట్టి ఆ ముఖాముఖి స్థాయి పోయినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మాకు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేసి ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తాం. జగన్ మీద వ్యతిరేకత భారీగా స్థాయిలో ఉంది. ఆ యొక్క వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ అయితేనే ఎన్కాష్ చేసుకుంటుంది, కాంగ్రెస్ అయితేనే ఇవ్వగలదు అన్నప్పుడు కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. కాబట్టి మాకు ట్రయాంగులర్ ఫైట్ వచ్చినప్పుడు అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మాకు ఇప్పటికి కూడా మళ్ళా గత వైభవం వస్తుంది అనేది మాకుంది. మీరు ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కానీ ఉచిత హామీలు కానీ అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో ఎట్లాంటి చర్చలు జరిగినాయి? అది చర్చనీయాంశం రాలేదు, కానీ అది కూడా త్వరలో మేనిఫెస్టో కమిటీతో మాట్లాడడం జరుగుతుంది. ఈడ 2 జమిలీ ఎన్నికలు ఈసారి. మన తెలంగాణకు కర్ణాటకకు ఓన్లీ అసెంబ్లీ ఎన్నికలే, అది ఆ రాష్ట్రాలకు సంబంధించిన మేనిఫెస్టో. కానీ ఈసారి జమిలీ ఎన్నికలు కాబట్టి కేంద్రం బీజేపీ స్ట్రాటజీ, బీజేపీ స్టాండ్ ఏంటో తెలిసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అడుగులు మొదలు కాబోతున్నాయి అనుకోవాలా ఏపీలో? అంటే 2 ఉన్నాయి. ఇప్పుడు అంటే బీజేపీది పెద్ద స్టాండ్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గురించి లెక్కలకు తీసుకొస్తాం. అది బీజేపీ నంబర్ 1 శత్రువు ఆంధ్రప్రదేశ్కు. ఇంకొక మా స్ట్రాటజీ ఏమంటే రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహం చేసింది బీజేపీ. బీజేపీ చేతిలో కీలు బొమ్మలు 3 ప్రాంతీయ పార్టీలు. ఏ విధంగా తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ 3 ఒకటే అనే నినాదంతో పాటు ఇక్కడ బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడమే. కాబట్టి మేము మా స్లోగన్ వచ్చేసేది మెయిన్ స్లోగన్. ఈ అంశం మీకు లోక్సభ ఎన్నికల్లో బాగా పనిచేస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా పనిచేస్తుంది. రాష్ట్రానికి కూడా అది ఇంకా ఆటోమేటిక్గా వచ్చేసి ఇవన్నీ ప్రత్యేక హోదా ఇవన్నీ కేంద్రం ఇవ్వాలి కదా. కాబట్టి రాష్ట్రానికి కూడా పనికొస్తుంది. మీరు చెప్పినట్టు లోక్సభకు ఎక్కువ పనికొస్తుంది. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ నారెడ్డి తులసిరెడ్డి గారు. సో మొత్తానికి ఇది మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీపీసీసీ మీడియా చైర్మన్ నారెడ్డి తులసిరెడ్డి గారితో ఇప్పటివరకు జరిగినటువంటి చర్చా కార్యక్రమం. మొత్తానికి అటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ సీట్ల సర్దుబాటు నడుస్తోంది. ఈసారి 175కు 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరేస్తామంటున్నారు. మరోవైపు అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటే ఈసారి ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవబోతున్నాం అంటూ కూడా వాళ్ళు కూడా సీట్ల సర్దుబాటు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారం చేపడతామంటూ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఏఐసీసీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీలకమైనటువంటి నాయకులతో భేటీ జరిగింది. సో తొందరలోనే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 5 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నాం. వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి హామీలతో ముందుకు రాబోతోంది, సో ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు లాభం చేకూరబోతోంది, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి ఒక మ్యాసివ్ స్పీడ్తో వెళ్తున్నటువంటి క్రమంలో షర్మిల వేవ్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు పనిచేయబోతోంది, ఇవన్నీ కూడా ప్రజా తీర్పు వెలువడాల్సిన అవసరం ఉంది. ఎన్నికల వేళ ఒక త్రిముఖ పోరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబోతోందంటూ కూడా మాట్లాడుతున్నారు నారెడ్డి తులసిరెడ్డి గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నేను శ్రీకాంత్.